అందరికీ నమస్కారం. నేను మీ సూర్యసునీల్. శ్రీ పరాభామనామ సంవత్సర 2026 2027 తులారాశి ఉగాది రాశి ఫలితాల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మనకి తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, అలానే స్వాతి నక్షత్రం 4 పాదాలు, తర్వాత విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. అలానే రాజపూజ్యం 6, అవమానం 3. రాజపూజ్యం అవమానం బాగానే ఉన్నప్పటికీ ఆదాయం 5, వ్యయం 14 అంటే ఏంటంటే అప్పులు చేసేస్తామా ఏంటి అని చెప్పేసి తులారాశి వాళ్ళు కొంతమంది దిగులు పడుతూ ఉండవచ్చు. అయితే ఈ సంవత్సరం మీకు ధనకారకులు, వాహనకారకులు, గృహకారకులు, వివాహ సంతానకారకులైన గురువుగారి యొక్క సంచారం అనేది సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి కాస్త ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే వివాహం కాని వారికి వివాహం అవడం ద్వారానో, సంతానం లేని వారికి సంతానం కలగడం ద్వారానో, లేదంటే సొంతంగా ఒక ఇల్లు, వాహనం ఇలాంటివి ఏదైనా కొనుగోలు చేయడం ద్వారానో, లేదు అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి ఈ విధంగా కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. సో ఆదాయం వ్యయాన్ని ఈ విధంగా అర్థం చేసుకోండి. తర్వాత మనం ఉగాది రాశి ఫలితాలు ఎప్పుడూ కూడా ముఖ్యంగా 4 గ్రహాల గోచారం ఆధారంగా చెప్పుకుంటూ ఉంటాము. ఏమిటి ఆ 4 గ్రహాలు అంటే 1 గురువు గారు, 2 శని భగవానుడు, 3 రాహువు, 4 కేతువు. సో ఈ వీడియోలో ముందుగా ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు చెప్పుకొని తర్వాత 4 గ్రహాల గోచారం ఆధారంగా అంశాల వారీగా ఫలితాలు చెప్పుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. ముందుగా గురువుగారి యొక్క గోచారం. గురువు గారు అసలు తులారాశి వారికి ఏమవుతారు? ఆయన ధనుర్రాశికి, మీనరాశికి అధిపతి, అంటే 3వ స్థానానికి అలానే 6వ స్థానానికి అధిపతి. ఈయన జూన్ 2, 2026 వరకు కూడా మనకి 9వ స్థానంలో భాగ్యస్థానంలో మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. చాలా చక్కటి శుభ సంచారంగా చెప్పుకోవాలి. ఉగాది నుండి జూన్ 2, 2026 వరకు కూడా గురువుగారి యొక్క సంచారం అనేది బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. ఇక్కడ ఈయన లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఏంటంటే కాస్త ఆలస్యంతో, అంటే మీరు 100% ఎక్స్పెక్ట్ చేసిన చోటన ఒక 80% వరకు ఫలితాలు రావచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. అసలు భాగ్యస్థానంలో గురువుగారు ఇచ్చే శుభ ఫలితాలు ఏంటి? భాగ్యస్థానం అంటే 9వ స్థానం అనేది అదృష్టాన్ని తెలియజేస్తుంది, ఉన్నత విద్యను తెలియజేస్తుంది, తండ్రి, విదేశీయానము, గురువు వీటిని తెలియజేస్తూ ఉంటుంది. ఇటువంటి విషయాలన్నింటిలో కూడా చాలా చక్కటి శుభ ఫలితాలు పొందే అవకాశాలు అనేవి తులారాశి వారికి ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి, భాగ్యరాశిలో సంచారం చేస్తున్న గురువు గారు మీ జన్మరాశిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మంచి తెలివితేటలు అనేవి ఉంటాయి. అలానే అసలు గురువు గారు ఇచ్చే అదృష్టం ఏంటి? గురువు గారు వాక్కుకారకులు, విద్యాకారకులు, ధనకారకులు, గృహ వాహన కారకులు, ఉద్యోగ కారకులు, వివాహ కారకులు, సంతాన కారకులు, ఆధ్యాత్మికానికి కారకత్వం వహిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి అన్నిటిలో కూడా శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అంటే సొంతంగా ఒక ఇల్లు, ఒక వాహనం ఇలాంటివి కొనుగోలు చేసుకోవచ్చు. అలానే ఉన్నత విద్య చదివే విద్యార్థులకి వీళ్ళందరికీ కూడా చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కావచ్చు, లేదంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కావచ్చు, ఆల్రెడీ విదేశాల్లో ఉంటూ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కావచ్చు, ఈ టైం అంతా చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే మంచి అదృష్టం కలిసి వస్తుంది, కార్య జయం అనేది ఉంటుంది, ఏ పని మొదలుపెట్టినా కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే మరలా గురువుగారు ఇక్కడ మీకు పంచమాన్ని ఆస్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి స్పెక్యులేషన్ ఇలాంటి విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. అలానే సంతాన భాగ్యం ఉంటుంది, సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి. ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సంతాన కారకులు అవుతూ భాగ్యస్థానంలో సంచారం చేస్తూ మరలా పంచమాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా చాలా చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం పాజిటివ్గానే తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ గురువుగారు 9వ స్థానంలో ఉంటూ మరలా తృతీయాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కదా, కాబట్టి ఏంటి అంటే కాస్త ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే పుణ్యక్షేత్రాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఉద్యోగ రీత్యానో, వ్యాపార రీత్యానో కాస్త ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సిన సిచ్యువేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏదైనా ప్రమోషన్లు ఇలాంటివి వచ్చి కాస్త దగ్గర ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు కూడా కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే మీ సోదరులు కావచ్చు, అంటే ముఖ్యంగా మీకన్నా చిన్నవాళ్ళు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఇలాంటి వాళ్ళ ద్వారా మీకు ఏదైనా సపోర్ట్ లభించడం కావచ్చు, లేదంటే గత కొంతకాలంగా వాళ్ళకి మీకు ఏమన్నా భేదాభిప్రాయాలు ఇవన్నీ ఉంటే అవన్నీ తొలగిపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ టైంలో జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి.
జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు కూడా గురువుగారు కర్కాటక రాశిలో ఆయన ఉచ్చరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఇది తులారాశి వారికి దశమ స్థానం అవుతుంది. ఇక్కడ గురువుగారు తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నారు కాబట్టి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా తులారాశి వారికి కావచ్చు, తులా లగ్నం వారికి కావచ్చు, ఈ టైం అనేది కెరీర్ వైజ్ చాలా చాలా బాగుంటుంది. ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు పొందడానికి కావచ్చు, పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి కావచ్చు, ఇలాంటి వాటికి చాలా చాలా బాగుంటుంది. అలానే వ్యాపారస్తులకి ఈ టైం అనేది ఎక్స్ట్రీమ్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ గురువు గారు జలతత్వ రాశిలో ఉంటున్నారు కాబట్టి మనకి ఏంటి అంటే వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, పాల పదార్థాలకు సంబంధించి బిజినెస్ చేసే వాళ్ళకి కావచ్చు, గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళకి కావచ్చు, ఈ టైం అనేది ఎక్స్ట్రీమ్ పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఇస్తుందని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటంటే మామూలుగా దశమంలో గురువు గారి యొక్క సంచారం అన్ని రంగాల వారికి, అంటే ఈ వ్యాపారం ఆ వ్యాపారం అని లేదు, అన్ని రంగాల వ్యాపారస్తులకు చాలా చాలా బాగుంటుంది. అలానే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. న్యాయవాదులకు బాగుంటుంది, డాక్టర్లకి అంటే ఈ టైంలో ఎలా ఉంటుందంటేనండి, తులారాశి వారికైనా తులా లగ్నం వారికైనా కానీ గురువు గారు ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ దశమంలో ఉన్నారు కాబట్టి మంచి పేరు ప్రఖ్యాతులైన వస్తాయి. సొసైటీలో మీకంటూ మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ గురువు గారు మీకు కర్కాటక రాశి సంచారం చేస్తూ మరలా వృశ్చిక రాశిని, మకర రాశిని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, మీన రాశిని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అంటే ఇక్కడ మీకు రెండో స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, కాబట్టి ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. అంటే ఫైనాన్షియల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే లభిస్తూ ఉంటుంది. అలానే ఏదైనా ప్రాపర్టీస్ ఇలాంటివన్నీ తీసుకోవడానికి ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ గురువు గారు మరలా మీకు 4వ స్థానమైన మకర రాశిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 4 అంటే గృహస్థానం, వాహన స్థానము, మాతృస్థానం ఇవన్నీ అవుతాయి కాబట్టి ఈ టైంలో సొంతంగా ఒక ఇల్లు, ఒక వాహనం ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే మన కంఫర్ట్స్కి సంబంధించి కూడా కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతుండడం, లేదంటే ఫ్యామిలీకి సంబంధించి కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతుండడం శుభ వ్యయంగానే ఉంటుంది. శుభానికి సంబంధించి ఖర్చు పెడుతుంటారు కాబట్టి ఇది చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే గురువు గారు 2, 4 స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఫ్యామిలీలో కుటుంబ సభ్యుల మధ్య కూడా మంచి సఖ్యత అనేది ఉంటుంది. మొన్నటి వరకు ఏంటంటే ఏదో ఒక విధంగా ఎవరో ఒకరికి ఏదో ఒక హెల్త్ బాగోపోవడం, ఏదో ఒక ఇబ్బంది ఇస్తూ ఉంటూ సరైన సుఖం కానీ సౌఖ్యం కానీ లేని వాళ్ళకి, ఏంట్రా బాబు ఎప్పుడు ఫ్యామిలీలో ఏదో ఒక డిస్టర్బ్ వస్తుందని ఫీల్ అవుతున్న వాళ్ళకి ఎప్పుడైతే గురువు గారు మీకు కర్కాటక రాశిలో సంచారం చేయడం మొదలు పెడతారో ఇక్కడి నుండి మాత్రం చాలా చాలా శుభదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత గురువుగారు అక్టోబర్ 31, 2026 నుండి జనవరి 25, 2027 వరకు కూడా మీకు సింహరాశిలో సంచారం చేస్తుంటారు, లాభస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఇది చాలా పాజిటివ్. ఇక్కడ ఏంటి అంటే మీకు అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 13, 2026 వరకు కూడా ఆయన డైరెక్ట్ మోషన్లోను, డిసెంబర్ 13 నుండి జనవరి 25, 2026 వరకు కూడా మీకు ఆయన లాభస్థానంలో వక్రించి సంచారం చేస్తుంటారు. బట్ ఈ సంచారం అంతా రజతమూర్తిగా సంచారం చేస్తున్నారు. ఇది మాత్రం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అసలు ఈ సంవత్సరం తులారాశి వారికి ఏ విధంగా చూసుకున్నా కూడా గురువుగారి యొక్క గోచారం బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి అన్నిట్లోనూ అన్ని విధాలు కూడా విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవాలి. మంచి రాజయోగాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ మీకు జనవరి 25, 2027 నుండి మరలా ఉగాది వరకు కూడా గురువు గారు మీకు వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటారు. అయితే సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా చాలా పాజిటివ్గా ఉంది. తర్వాత శని భగవానుడి యొక్క సంచారం. శని భగవానుడు మీకు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. చేతి వృత్తిదారుల వాళ్ళకి వీళ్ళందరికీ బ్రహ్మాండంగా యోగిస్తుంది. లాయర్లకి చాలా బాగా కలిసి వస్తుంది. కార్మికులకి బ్రహ్మాండమైన యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి. ఈ కార్య జయం అనేది ఉంటుంది. శత్రు జయం ఉంటుంది. శత్రువుల మీద ఈజీగా విజయాన్ని సాధించుకోగలుగుతారు. అలానే కాంపిటీషన్స్ ఇలాంటి వాటిలో విజయం సాధించే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. 6వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం సువర్ణమూర్తిగా ఉంది కాబట్టి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఏదో కాస్త పనులు ఆలస్యంగా అవుతున్నప్పటికీ కూడా ఎటకాలకి సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి, మంచి లాభదాయకంగానే పూర్తవుతాయని చెప్పుకోవాలి. కాస్త కోపం ఇలాంటివి పెరిగే అవకాశాలు ఉంటాయి. పట్టుదల, విపరీతమైన పట్టుదల అనేది పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అది పాజిటివ్గా తీసుకున్న అనవసరపు విషయాల్లో కూడా ఈ పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇక్కడ మనకి శని భగవానుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ సువర్ణమూర్తిగా ఉన్నప్పటికీ ఈయన మరలా మనకి 8, 12, 3 స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణాశయ సమస్యలు. 6 అంటే జీర్ణాశయము, పేగులు, తర్వాత పొత్తు కడుపు వీటిని ఇండికేట్ చేస్తుంటుంది. కాబట్టి వీటికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రాశిలోని మహిళలకైతే ఈ టైంలో పీరియడ్స్ డిలే అవ్వడం ఇలా జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి.
కొన్ని సందర్భాల్లో ఐరన్ తగ్గడము, బ్లడ్లో ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి డైట్కి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. అలానే ఇక్కడ శని భగవానుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ 3, 12 స్థానాలను ఆస్పెక్ట్ చేస్తున్నారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకైతే కాస్త బదిలీలను ఎక్కువగా ఇండికేట్ చేస్తుంది. ముఖ్యంగా 2026 డిసెంబరు, నవంబరు, 2027 జనవరి ఈ 3 నెలల్లో కాస్త బదిలీలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ టైంలో ఎంప్లాయీస్ ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారో వీళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో మీకు ఉద్యోగంలో మార్పులు ఉండేందుకు కావచ్చు, ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో జాబ్ లాస్, అంటే స్ట్రాంగ్గా జాబ్ లాస్ అని చెప్పడానికి లేదు కానీ జాబ్ చేంజ్కి ఇటువంటి వాటికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. అనుకొని చేంజ్ అవ్వచ్చు. అమ్మ ఇంకా నా వల్ల కాదు, ఈ వర్క్ స్ట్రెస్ని భరించలేకపోతున్నాడు, వేరే ఉద్యోగం వెతుక్కుందామని మీకు మీరుగా అనుకుని మారచ్చు. లేదంటే కొన్ని సందర్భాల్లో అది ఫోర్స్ఫుల్గా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ప్రాజెక్టులు చేంజ్ అవ్వడానికి ఇలాంటి వాటికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 నెలలు 2026 నవంబరు, డిసెంబరు, 2027 జనవరి ఈ 3 నెలలు మాత్రం కొంత జాగ్రత్త అయితే వహించండి. ముఖ్యంగా డిసెంబర్ నెలలో దీని ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 6వ స్థానంలో సంచారం చేసిన శని భగవానుడు తృతీయాన్ని ఆస్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఉద్యోగంలో ఒక్కొక్కసారి ఏంటంటే బద్ధకం పెరుగుతుంది. ఉద్యోగం అనే కాదు, ఇక్కడ సహజంగా ఏంటంటే కాస్త బద్ధకం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తర్వాత చూద్దాంలే అన్న మెంటాలిటీ అనేది వస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే వచ్చిందో ఇది ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. కాబట్టి అంటే ఎప్పుడు పనులు అప్పుడు పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం అయితే చేయండి. తర్వాత రాహుగ్రహ సంచారం. రాహువు మనకి డిసెంబర్ 5, 2026 వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 5 అంటే ప్రేమ వ్యవహారాలను తెలియజేసే స్థానము, తర్వాత రొమాన్స్ని తెలియజేసే స్థానము, సంతాన స్థానము, స్పెక్యులేషన్, ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటి వాటిని తెలియజేసే స్థానం, క్రియేటివిటీని తెలియజేసే స్థానం. ఇక్కడ పంచమంలో రాహువు లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు. ఒకటి ఏంటి అంటే పంచమంలో రాహువు మంచి క్రియేటివ్ స్కిల్స్ ఇస్తారు. కాబట్టి ఈ టైం అనేది క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది. కళాకారులకి వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అలానే స్పెక్యులేషన్కి సంబంధించిన విషయాల్లో కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పంచమంలో రాహు ఒక్కసారి విపరీతమైన గ్రీడీనెస్ ఇచ్చేస్తుంటారు. కాబట్టి సరైన టైంకి ప్రాఫిట్స్ బుక్ చేసుకోకపోవడము, తద్వారా కొన్ని సందర్భాల్లో లాసెస్ని ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 2026 డిసెంబర్ వరకు కూడా తులా రాశి వారు కావచ్చు, తులా లగ్నం వారు కావచ్చు, ట్రేడింగ్కి సంబంధించిన విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రాపర్ టాప్ లాస్లో మెయింటైన్ చేయడాలు ఇలాంటివి చేస్తూ ఉండండి. అలానే ఇంకొకటి ఏంటి అంటే పంచమంలో రాహు యొక్క సంచారం అనేది ఇక్కడ సంతానపరమైన విషయాలు కాస్త ఇబ్బంది. అంటే ఇక్కడ ఒకటి గురువుగారు మనకి రాహుని ఆస్పెక్ట్ చేస్తూ చాలా వరకు దీన్ని కంట్రోల్ చేసినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే సంతానం మన మాట వినకపోవడం కావచ్చు, మనం అనుకున్నట్టుగా వాళ్ళ ప్రవర్తన లేకపోవడం కావచ్చు, ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీరు కొంచెం అరే ఏంటి ఇప్పుడే వీడు మన మాట వినట్లేదు అన్న మెంటాలిటీ, ఆ దిగులు అనేది కొంత ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది ఒకటి కాస్త జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత 5 అనేది రొమాన్స్, వీటిని తెలియజేస్తుందని చెప్పుకున్నాము. ప్రేమ వ్యవహారాలను తెలియజేస్తుందని చెప్పుకున్నాం. కాబట్టి ఈ విషయాల్లో కూడా కొంత జాగ్రత్త అయితే వహించాలి. ఎందుకంటే పంచమంలో రాహువు రొమాన్స్, ప్రేమ ఇలాంటి విషయాల్లో అంత పాజిటివ్ అయితే కాదు. కొన్ని సందర్భాల్లో ప్రేమికుల మధ్య చిన్న మాట పట్టింపులు ఇలాంటివి ఇస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య కూడా సరైన సఖ్యత లేకపోవడం ఇటువంటివి ఉంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. అయితే ఇక్కడ ఒకటి ఏంటి అంటే గురువు గారు మరలా మనకి రాహుని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు చాలా కాలం, జూన్ వరకు కూడా. కాబట్టి అది పాజిటివే. అలానే అక్టోబర్ తర్వాత నుంచి మరలా గురువుగారు సింహరాశిలో ఉంటూ రాహుని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది కూడా పాజిటివే. జూన్ టు అక్టోబర్ మధ్య కాలంలో మాత్రం ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త అయితే వహించండి. తర్వాత 5 అనేది తెలివితేటలను వీటిని తెలియజేస్తుంది. రాహువు మంచి అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఇలాంటివి ఇస్తారన్నమాట. కాబట్టి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రంగాల్లో ఉన్న వాళ్ళకి టైం చాలా బాగా కలిసి వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే పంచమంలో రాహు యొక్క సంచారం అనేది మళ్ళీ ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కాస్త ఫోకస్డ్గా ఉండి చదువుకునే ప్రయత్నాలు అయితే చేయండి. గురుబలం బాగున్నప్పటికీ కూడా మనకు రాహుబలం కాస్త తక్కువ ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త. డిసెంబర్ 5, 2026 నుండి రాహువు మనకి మకర రాశిలో 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. మూర్తిత్వం బాగుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఈ టైంలో విదేశాల్లో కావచ్చు, లేదంటే ఇంటి నుండి కాస్త దూర ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ ఏదైనా ప్రాపర్టీస్ ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే సరదాకను లేదు అంటే ఏదైనా ఉద్యోగ వ్యాపార రీత్యాను విదేశాలకు వెళ్ళడము, దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయడము ఇలాంటివి ఎక్కువగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఈ టైంలో మన సుఖానికి సంబంధించి, మన కంఫర్ట్స్కి సంబంధించి కాస్త ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. గత కొంతకాలంగా నిద్రలేని సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా వరకు రిలీఫ్ లభిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత కేతువు యొక్క సంచారము. కేతువు మనకి డిసెంబర్ 5, 2026 వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నారు. లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. లాభస్థానంలో సంచారం చేసే ఏ గ్రహమైనా సరే శుభ ఫలితాన్ని ఇస్తుందని చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం కేతు యొక్క సంచారాన్ని పాజిటివ్గానే తీసుకోవాలి. ఆయన మూర్తిత్వం బాగోకపోయినప్పటికీ కూడా కేతువు ఆధ్యాత్మికం వీటికి కారకత్వం వహిస్తుంటారు. కాబట్టి స్పిరిచువల్గా ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. డిసెంబర్ 5, 2026 నుండి
ఇక్కడ కేతువు మనకి కర్కాటక రాశిలో 10వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ టైంలో ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి అక్టోబర్ 31, 2026 నుండి డిసెంబర్ 5, 2026 వరకు కూడా రాహు కేతులు ఇద్దరూ కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ టైం అనేది కొత్తగా ఏదైనా కోర్సులు కావచ్చు, ముఖ్యంగా కోడింగ్, ప్రోగ్రామింగ్ ఇలాంటి వాటికి సంబంధించి ఏదైనా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఇక ఈ 4 గ్రహాల గోచారం ఆధారంగా ఇప్పుడు అంశాల వారీగా ఫలితాలు అనేవి చెప్పుకుందాం. ముందుగా ఆర్థికపరమైన విషయాలు. ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా ధనకారకులైన గురుబలం తులారాశి వారికి లేదా తులా లగ్నం వారికి చాలా బాగుంది కాబట్టి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అందులోనూ 6వ స్థానం శత్రు రుణ రోగ స్థానమైన 6వ స్థానంలో శని భగవానుడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం తులారాశి వారు అప్పుల్ని తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. గతంలో చేసిన అప్పుల్ని చాలా వరకు తీర్చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంతటి ఇన్కమ్ అనేది వస్తుందని చెప్పుకోవాలి. అలానే ఎప్పుడో మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చుంటే అలాంటివి ఈ టైంలో తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు వారసత్వాసులకు సంబంధించి కావచ్చు, లేదంటే మీకు రావాల్సినవి ఏమన్నా ఎక్కడైనా లాక్ అయిపోవడం కానీ, లేదంటే కోర్టు కేసులు ఇలాంటి వాటిలో ఉండిపోతే అలాంటి వాటిలో కూడా ఈ టైం అనేది ఈ సంవత్సరం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి గురుబలం శనిబలం రెండు బాగున్నాయి కాబట్టి కెరీర్ వేస్ చాలా బాగుంటుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చేతి వృత్తిదారుల వారికి బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. 6వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ఎక్స్ట్రీమ్ పాజిటివ్ ఫలితాలను అయితే ఇస్తుంది. తర్వాత ఆక్వా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇలాంటివి ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులకు కావచ్చు, డాక్టర్లకు కావచ్చు ఈ టైం అనేది అత్యుత్తమ కాలంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే కళాకారులకి వీరందరికీ చాలా బాగుంది. తర్వాత ఇంకా ఐటీ ప్రొఫెషనల్స్కి ఓకే పర్వాలేదు. ఇక్కడ ఏంటి అంటే 6వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది కొన్ని సందర్భాల్లో వర్క్ స్ట్రెస్ ఇస్తుంది, వర్క్ లోడ్ని పెంచుతుంది. సో ఇదొక్కటి తప్ప మిగిలిన బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, లేదు విదేశాల్లో ఉండి అక్కడ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో ఈ సంవత్సరం అంతా కూడా చాలా 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 బాగుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటంటే ఈ రాశిలో ఉన్న వ్యవసాయదారులకు చాలా బాగుంది. ముఖ్యంగా గురువు గారు మీకు కర్కాటక సింహరాశిలో సంచారం అనేది వ్యవసాయానికి సంబంధించిన విషయంలో చాలా పాజిటివ్ ఫలితాన్ని అయితే ఇస్తుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ టైం అనేది రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్న వారికి చాలా వరకు బాగానే ఉంది. కాకపోతే ఐరన్, సిమెంట్ ఇలాంటివి రేట్లు పెరగడం ద్వారా కాస్త లాభాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత పెట్రోలియం కావచ్చు, ఐరన్కి సంబంధించి, సిమెంట్కి సంబంధించి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ మనకి రిటైల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి హోల్సేల్ ఇలాంటివి చేసే వాళ్ళు కావచ్చు, రిటైల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే కిరాణా కొట్లు కావచ్చు, లేదంటే హోల్సేల్గా తీసుకొచ్చుకుని రిటైల్గా అమ్ముకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ టైం అనేది బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే 6వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది ఒక్కోసారి లిటిగేషన్స్ని ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మెడిసిన్కి సంబంధించుకోవచ్చు, కెమికల్స్కి సంబంధించుకోవచ్చు, లేదంటే ఐటీకి సంబంధించి ఎవరైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ టైం అనేది చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. తర్వాత రాహువు కేతు వీళ్ళిద్దరూ కూడా హైయర్ లెవెల్ ఆఫ్ కోడింగ్, ఏఐ వీటిని ఇండికేట్ చేస్తూ ఉంటారు. అలానే రోబోటిక్స్ వీటిని ఇండికేట్ చేస్తుంటారు. కాబట్టి ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా పాజిటివ్గా ఉందని చెప్పుకోవాలి. మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. తర్వాత టెక్స్టైల్స్ ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. తర్వాత మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త. ఏంటి అంటే తొందరగా మీకు టార్గెట్లు అవ్వకపోవడం కావచ్చు, అంటే లాస్ట్ దాకా ఎంతో ఎఫర్ట్స్ పెడితే తప్ప అవ్వకపోవడము ఇట్లా జరిగే అవకాశాలు అయితే కొంత ఎక్కువగా ఉన్నాయి. అలానే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం కూడా, ఎవరైతే ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారో డిసెంబర్ నుండి మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా డిసెంబర్ నెలలో ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మీకు మీరుగా అనుకొని ఇంకా ఈ స్ట్రెస్ నా వల్ల కాదు, స్ట్రెస్ భరించలేకపోతున్నానని చెప్పేసి మీకు మీరుగా జాబ్ మారవచ్చు. లేదంటే కొన్ని సందర్భాల్లో జాబ్ మారాల్సిన సిచ్యువేషన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఒకటి కాస్త జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఇక్కడ మనం ఫైనాన్షియల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్పెక్యులేషన్ వీటి గురించి కూడా ఇక్కడే మాట్లాడుకుందాము. స్పెక్యులేషన్కి సంబంధించి మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే ఒకటి గురుబలం బాగుంది, ధనకారకులవుతూ గురుబలం బాగానే ఉన్నప్పటికీ పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది డిసెంబర్ 5, 2026 వరకు కూడా. పంచమంలో రాహు ఏంటి అంటే అసలు మనకి స్పెక్యులేషన్ వీటన్నిటిని తెలియజేసేది 5వ స్థానము. అలానే గ్యాంబ్లింగ్ వీటన్నిటికీ కూడా రాహు కారకత్వం అన్నమాట. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ప్రాఫిట్స్ని బుక్ చేసుకోలేకపోతాం. కంటి ఎదురుగా ప్రాఫిట్స్ కనిపిస్తున్నా కూడా ఇంకొంచెం పెరిగిద్దిలు, ఇంకా పెరిగిద్దిలు అనే గ్రీడీనెస్కి వెళ్ళిపోయి అసలు ఏమాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోకుండా కొన్ని సందర్భాలు అది లాస్లోకి వచ్చేసి లాస్లని బుక్ చేసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రాఫిట్ కనిపించగానే ప్రాపర్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయడంలో ఇలాంటి ఏదో ఒకటి చేస్తుండండి. లేదు అంటే మాత్రం కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి.
అయితే ఇక్కడ ఒకటి ఏంటి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మరలా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ శనిభగనుడు యొక్క బలం బాగుంది కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి కలిసి వస్తాయి. ఎందుకంటే ఆయన మరలా మీకు 12,000 చూస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఇక్కడ మనకి శని భగవానుడు 12వ స్థానాన్ని 3వ స్థానాన్ని యాస్పెక్ట్ చేస్తున్నారు. అలానే గురువు గారు కూడా జూన్ వరకు మళ్ళీ 3వ స్థానాన్ని యాస్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఉద్యోగాల్లోకి సంబంధించి లేదంటే వ్యాపారాలకు సంబంధించి తరచూ ప్రయాణాలు చేసే అవకాశాలు అనేవి ముఖ్యంగా మార్చ్ టు జూన్ మధ్యలో కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. కాబట్టి ప్రయాణాల విషయంలో ఈ రాశి వాళ్ళు లేదా ఈ లగ్నం వాళ్ళు కొంత జాగ్రత్త అయితే వహించండి. తర్వాత మనం విద్యార్థుల గురించి తెలుసుకుందాము. విద్యార్థులకి సంవత్సరం చాలా వరకు బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే విద్యాకారకులైన గురుబలం బాగుంది. సో అది చాలా చాలా పాజిటివ్. అలానే 6వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది పోటీ పరీక్షలో విజయం సాధించడాన్ని వీటిని ఇస్తూ ఉంటుంది. కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టాలి, బట్ చాలా వరకు పోటీ పరీక్షల్లో కావచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించిన విషయాల్లో కావచ్చు చాలా పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో మీరు కాస్త క్యాంపసెస్ ఇవన్నీ కూడా మీకు కాస్త దూర ప్రాంతాల్లో రావడము, కాబట్టి ఏంటంటే అక్కడ ఏదైనా రూమ్ తీసుకుని ఉండడమో లేదంటే హాస్టల్స్ నుండి చదువుకోవడమో ఇలాంటి వాటికి కాస్త ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అలానే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, విద్యార్థులకు సంబంధించి ఏంటంటే పంచమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. రాహువు 5వ స్థానంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఎడిక్షన్స్ అంటే లైక్ ముఖ్యంగా గేమింగ్కి సంబంధించి కావచ్చు, టెక్నాలజీకి సంబంధించి అంటే ఎక్కువగా మొబైల్ కతుక్కుపోవడం, ఇప్పుడు ఏదో ఒకటి చూస్తూ ఉండడము, చదువు మీద శ్రద్ధ తగ్గడం ఇట్లాంటివి ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. లేదంటే కొన్ని సందర్భాల్లో అవసరమైన వాటికన్నా అనవసరపు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండడము ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో విద్యార్థులు కొంత జాగ్రత్త అయితే వహించండి. గురుబలంలో ఉంది కాబట్టి చాలా వరకు నెట్టుకు రాగలుగుతారు, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీకు గనక రాహు మహర్దశ, కేతు యొక్క దశలో అంతర్దశ కావచ్చు, మహర్దశలు కావచ్చు ఇలాంటివి జరుగుతుంటే మాత్రం ఇంకొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. కాస్త ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకుంటే అన్ని విధాలా యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత మనం ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో చూద్దాము. ఆరోగ్యపరంగా చూసుకుంటే తులారాశి వారికి ఈ సంవత్సరం కాస్త మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక్కడ 6వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. పంచమంలో రాహు లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు. సో కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ టైంలో గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, జీర్ణశయ సమస్యలు కావచ్చు, అంటే అన్నం అరుగుదల లేకపోవడమనో ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. శని భగవానుడు మరలా మీకు అష్టమ వ్యయ స్థానాలను యాస్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే కొన్ని సందర్భాల్లో బీపీ పెరగడం కావచ్చు, లేదు అంటే కనుక ఇక్కడ శని భగవానుడు అష్టమాన్ని యాస్పెక్ట్ చేస్తున్నారు అంటే కొన్ని సందర్భాల్లో ఒంట్లో ఏదో తెలియని నీరసం ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే స్లీపింగ్ ప్యాటర్న్స్ అనేవి కాస్త మారే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ రాష్ట్రంలోని మహిళలు అయితే కనుక ఈ టైంలో పీరియడ్స్ కాస్త డిలే అవుతూ ఉండడము, అలానే ఇంకొకటి ఏంటంటే బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ కావచ్చు, లేదంటే ఐరన్ లెవెల్స్ కావచ్చు అవి కాస్త తగ్గడము ఇలాంటివి ఉండే అవకాశాలు అంటూ ఉంటాయి. అలానే ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఏంటంటే సాయంత్రం పూట్ల ఏదో తెలియని టెన్షన్, యాంగ్జైటీస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇలా కనుక మీకు ఉన్నట్లయితే కాస్త కాలభైరవాష్టకం ఇలాంటివి పారాయణ చేసుకోండి, అన్ని విధాలు యోగిస్తుంది. సో ఇదొక్కటి తప్ప ఇంకా మనం అంతకు మించి చెప్పుకోవడానికి ఏం లేదు. కాస్త ఈ విషయాల్లో జాగ్రత్త, అలానే తీసుకునే ఆహారానికి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త. శని భగవానుడు మరలా అష్టమ వ్యయాలని యాస్పెక్ట్ చేస్తున్నారు కదా, ఫుడ్ పాయిజన్స్ ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. లేదంటే ఏదైనా ఫుడ్ అరక్కపోవడం దాని ద్వారా వాంతులు కావచ్చు, లేదు అంటే కొన్ని సందర్భాల్లో మోషన్స్ కావచ్చు ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటుంటాయి. సో తినే ఆహారానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అయితే వహించండి. తర్వాత ప్రేమ, వివాహము, సంతానము వీటి గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ మనకి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో మాత్రం కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. 5 అనేది మరలా రొమాన్స్, ప్రేమ వీటిని తెలియజేస్తుంటుంది. ఈ స్థానంలో రాహు యొక్క సంచారం డిసెంబర్ 5, 2026 వరకు జరుగుతుంది. ముఖ్యంగా జూన్ 2 నుండి జూన్ వరకు కూడా ఏంటంటే గురువు గారు రాహుని యాస్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి పెద్ద సమస్య అయితే కాదు. కానీ జూన్ టు అక్టోబర్ మధ్యలో మాత్రం ప్రేమికుల మధ్య చిన్న మాట పట్టింపులు ఇలాంటివి వచ్చే అవకాశాలు అంటూ ఉంటాయి. ఇదొకటి కొంత జాగ్రత్త. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఏంటంటే ఇంట్లో చాలా ఎక్కువగా కష్టపడి రకరకాలుగా ఏదైన తర్వాత కానీ ఒప్పుకునే అవకాశాలు అయితే ఉండవు. అది ఇక్కడ మరలా మీ జాతకంలో జరిగే దశను చూడాలి. కేవలం గోచారాన్ని బట్టి మొత్తం జాతకం మొత్తం చెప్పేయకూడదు. బట్ గోచార రీత్యా చూసుకుంటే కాస్త ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి, ఇది చూసుకోండి. తర్వాత జనరల్గా వివాహానికి చూసుకుంటే ఈ సంవత్సరం చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా గురువు వివాహ కారకుడు అవుతూ భాగ్యస్థానంలోనూ దశమ లాభస్థానంలో సంచారం. దశమం అనేది మళ్ళీ ఆయనకు వచ్చే స్థానం అవుతుంది కాబట్టి చాలా వరకు పాజిటివ్ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మంచి సంబంధం వచ్చి వివాహం అయ్యే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. సంతానం పరంగా కూడా చాలా చాలా బాగుంది. ముఖ్యంగా గురువు గారు సంతాన స్థానాన్ని యాస్పెక్ట్ చేస్తున్నారు కూడా, కాబట్టి ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చేస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. సంతానం పరంగా మంచి సుఖ సంతోషాలు పొందే అవకాశాలు ఉన్నాయి. సంతానం మంచిగా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఈ టైం అనేది క్రియేటివ్ రంగాల్లో వాళ్ళకి ఎక్స్ట్రీమ్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పుకోవాలి.
తర్వాత ఇల్లు, వాహనం ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ గురువు గారు జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలో ఉచ్చరాశిలో సంచారం చేస్తూ మకర రాశిని ఆస్పెక్ట్ చేస్తారు. అంటే మీకు 4వ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ టైం అనేది మాత్రం సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవాలని అనుకున్న వాళ్ళకి, సొంతంగా వాహనం కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ఆల్రెడీ ఇల్లు, వాహనం ఉండి వాటికి ఏదైనా రిపేర్లు ఉన్నాయి, ఇలాంటివి చేయించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత 4 అనేది సుఖస్థానం, సౌఖ్యస్థానం అవుతుంది. కాబట్టి మన కంఫర్ట్స్కి సంబంధించి, మన సంతోషానికి సంబంధించి ఏం కావాలన్నా కూడా కోరుకునేవన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశాలు అనేవి ఈ టైంలో కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే గృహోపకరణ వస్తువులు ఇలాంటి విషయాలకు సంబంధించి కూడా కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేసి కొనే అవకాశాలు ఉన్నాయి. ఖర్చుల విషయంలో ఇలాంటి విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త అయితే వహించండి. తర్వాత విదేశీయానము, ఆధ్యాత్మికత వీటి గురించి మాట్లాడుకుందాం. ఈ సంవత్సరం ఇటువంటి విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శని భగవానుడు 12వ స్థానాన్ని సంవత్సరం అంతా ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీయానానికి సంబంధించిన విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. అలానే శని అంటే మరలా ఆధ్యాత్మికత వీటిని కూడా ఇండికేట్ చేస్తుంటారు. కాబట్టి ఆధ్యాత్మిక పరంగా చాలా బాగుంది. ఎప్పటి నుండో దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం అనేది ఈ టైంలో ఉంది. ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకి వెళ్ళే అవకాశం అనేది ఈ టైంలో ఉంది. ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇటు గురువు కూడా మనకి భాగ్యస్థానంలో సంచారం చేయడం అనేది చాలా మంచి పాజిటివ్ ఫలితాన్ని తెస్తుంది. మంచి పేరు గుర్తింపు తీసుకువస్తాయి. ఈ టైంలో మీరు చేసే ఏ కార్యక్రమమైనా సరే ఆధ్యాత్మికానికి సంబంధించి చాలా మంచి శుభదాయకమైన ఫలితాన్ని ఇస్తుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి రాహువు ఎప్పుడైతే 4వ స్థానంలో సంచారం చేస్తారో అంటే డిసెంబర్ నుండి చూసుకుంటే విదేశాలకు వెళ్ళి ఏదో సరదాగా వెళ్ళాలి, చూడాలి అనుకున్న వాళ్ళకి కావచ్చు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు, వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. తర్వాత మనం ఇక్కడ వృద్ధుల గురించి కూడా చెప్పుకుందాము. వృద్ధులకు చూసుకుంటే 6వ స్థానంలో మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచారం అనేది కొన్ని సందర్భాల్లో కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటుంది. అలానే అష్టమాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. చిన్న చిన్న ప్రమాదాలు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కేవలం వృద్ధులకనే కాదు, ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ విషయాల్లో కొంత జాగ్రత్త అయితే వహించండి. ఇక ఇప్పుడు మనం నక్షత్రాల వారీగా ఫలితాలు అనేవి చెప్పుకుందాం. ముందుగా చిత్తా నక్షత్రం. చిత్తా 3, 4 పాదాలు మనకి తులారాశిలో ఉంటాయి. ఈ నక్షత్రం వారికి ఈ సంవత్సరం అన్ని విషయాల్లో కూడా పాజిటివ్ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధైర్య సాహసాలతోటి ముందుకు పోగలుగుతారు. కార్యజయం అనేది ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా కాస్త దైవ బలం కావచ్చు, అదృష్టం కావచ్చు తోడవుతాయని చెప్పుకోవాలి. సొసైటీలో మంచి రికగ్నైజేషన్ లభించే అవకాశాలు ఉన్నాయి. అలానే మీరు తీసుకునే నిర్ణయాలు ఏవి కూడా కేవలం మీకు మీరుగా తీసుకోవద్దు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల నుండి కావచ్చు, లేదంటే పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని మాత్రమే చేయండి. మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే మీకు ఫ్యామిలీ సపోర్టు, ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవన్నీ లభిస్తున్నప్పటికీ కూడా ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త అయితే వహించండి. మీరు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్తోత్రాలు పారాయణ చేసుకుంటే అన్ని విధాలు యోగిస్తుంది. తర్వాత చిత్తా నక్షత్రం వారు హెల్త్ వైజ్ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటివి ఏమన్నా కొంత ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. తర్వాత స్వాతి నక్షత్రం 4 పాదాలు కూడా మనకి తులారాశిలోనే ఉంటాయి. ఈ స్వాతి నక్షత్రం అనేది రాహువుకు సంబంధించిన నక్షత్రము. కాబట్టి ఈ సంవత్సరం పర్వాలేదు, చాలా వరకు పాజిటివ్గానే ఉంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఎక్కడ ఎక్కువ మిమ్మల్ని ఇంపాక్ట్ చేయొచ్చు అంటే కనుక స్పెక్యులేషన్, ట్రేడింగ్ ఇలాంటి విషయాల్లో మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇలాంటివి పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగిలిన అన్ని విషయాల్లో కూడా స్వాతి నక్షత్రం వారికి బాగుంది. కెరీర్ వైజ్, ఫైనాన్షియల్గా కూడా చాలా వరకు బాగుంటుందని చెప్పుకోవాలి. మీరు దుర్గాదేవి స్తోత్రాలు పారాయణ చేసుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు మనకి తులారాశిలో ఉంటాయి. వీరికి అసలు విశాఖ అనేది గురు నక్షత్రము. ఈ సంవత్సరం అంతా గురుబలం బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి విశాఖ నక్షత్రం వారికి బ్రహ్మాండమైన శుభదాయకమైన ఫలితాలు ఉంటాయి. మంచి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. కెరియర్ వైజ్ చాలా మంచి రికగ్నైజేషన్, చాలా మంచి గ్రోత్ చూసే అవకాశాలు ఉన్నాయి. అలానే సొంతంగా ఒక ఇల్లు, వాహనం ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో మీకేంటి అంటే కుటుంబ సభ్యుల నుంచి సరైన సపోర్ట్ లేకపోవడం కావచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే కాస్త వాల్యూ ఇవ్వడం అనేది నేర్చుకోండి. ఈ టైంలో మీకు వచ్చే ఎదుగుదల ఏదైతే ఉందో ఇది కొన్ని సందర్భాల్లో ఆహాన్ని కూడా ఇచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు కూడా గురుస్తోత్రాలు లాంటివి పారాయణ చేసుకుంటే అన్ని విధాలు యోగిస్తుంది.
ఇక మనం నెలల వారీగా చూద్దాము. నెలల వారీగా చూసుకున్నట్లయితే 2026 మార్చి నెల అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. పని ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ టైంలో ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఇలాంటివి ఎదుగుతూ ఉంటాయి. తర్వాత షేర్ మార్కెట్స్ ఇలాంటి వాటిలో కాస్త ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ట్రేడింగ్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఒక్క శుక్రుడు మీకు ఉచ్చ స్థితిలో సంచారం చేయడం వల్లనే పాజిటివ్గా ఉంటుంది. క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి బాగా యోగిస్తుంది. మార్చి మధ్యలో నుంచి బాగానే ఉంది, కానీ కొంత జాగ్రత్త అయితే వహించండి, సరిపోతుంది. తర్వాత 2026 ఏప్రిల్ నెల అనేది చాలా వరకు బాగానే ఉంటుంది. మే నెల మాత్రం హెల్త్ వైస్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. తర్వాత జూన్ నెల బ్రహ్మాండంగా ఉంటుంది. జూలై నెల కూడా చాలా బాగుంది. ఆగస్టులో శనిభగవానుడు వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. సెప్టెంబర్లో పర్వాలేదు, ఇక్కడ కొన్ని ఖర్చులు ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా మేనేజ్ చేసుకోగలుగుతారు. అలానే అక్టోబర్ అనేది చాలా వరకు బాగానే ఉంది. తర్వాత నవంబర్ నెల కూడా పర్వాలేదు. డిసెంబరు కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అలానే జనవరి కూడా కాస్త మిశ్రమ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి. ఫిబ్రవరి మార్చి నెలలు అనేవి మరలా యోగిస్తాయని చెప్పుకోవాలి.